అందరికీ నమస్కారం. మన గల్ఫ్ గైడ్ కి తిరిగి స్వాగతం. భారతీయుల కోసం మొదటి నుండి గల్ఫ్ దేశాలలో వృత్తిని నిర్మించడంపై మా సిరీస్. నేటి వీడియోలో మేము ఒక ముఖ్యమైన అంశాన్ని కవర్ చేస్తాము: సవాళ్లను నిర్వహించడం మరియు స్థితిస్థాపకంగా ఉండడం. మీరు మా మునుపటి వీడియోలను కోల్పోయినట్లయితే దిగువ వివరణలో లింక్ చేసిన ప్లే జాబితాను తప్పకుండా తనిఖీ చేయండి. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ప్రారంభిద్దాం. దశ 1: ప్రవాసులు ఎదుర్కొంటున్న సాధారణ సవాళ్లను గుర్తించండి. సవాళ్లను ఎదుర్కోవడంలో మొదటి అడుగు అవి ఏమిటో గుర్తించడం. ఒక ప్రవాసిగా మీరు సాంస్కృతిక భేదాలు, గృహ నిర్ధారణ, భాషా అవరోధాలు మరియు కొత్త పని వాతావరణానికి సర్దుబాటు చేయడం వంటి అనేక సాధారణ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సవాళ్లను అర్థం చేసుకోవడం వాటిని అధిగమించడానికి మొదటి అడుగు. ఉదాహరణకు, సాంస్కృతిక వ్యత్యాసాలు పనిలో మరియు రోజువారీ జీవితంలో మీ పరస్పర చర్యలను ప్రభావితం చేస్తాయి, అయితే గృహ నిర్ధారణ మీ మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. దశ 2: ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాలను అభివృద్ధి చేయండి. మీరు సవాళ్లను గుర్తించిన తర్వాత వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడం ముఖ్యం. సాంస్కృతిక భేదాల కోసం స్థానిక ఆచారాలు మరియు సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఓపెన్ మైండెడ్ మరియు గౌరవప్రదంగా ఉండటం చాలా దూరం వెళ్తుంది. హోమ్ సిక్నెస్ ను ఎదుర్కోవడానికి సాధారణ వీడియో కాల్లు మరియు సందేశాల ద్వారా ఇంటికి తిరిగి వచ్చే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండండి. మీరు ఆనందించే కార్యకలాపాలను కలిగి ఉండే రొటీన్ను ఏర్పాటు చేసుకోవడం కూడా మీరు ఇంట్లో మరింత అనుభూతి చెందడంలో సహాయపడుతుంది. దశ 3: ప్రవాస సంఘాలు మరియు వృత్తిపరమైన నెట్వర్క్ల నుండి మద్దతు పొందండి. ప్రవాస సంఘాలు మరియు వృత్తిపరమైన నెట్వర్క్ల నుండి మద్దతు పొందడానికి వెనుకాడవద్దు. స్థానిక బహిష్కృత సమూహాలలో చేరడం సంఘం మరియు చెందిన భావనను అందిస్తుంది. ఈ సమూహాలు తరచుగా సామాజిక కార్యక్రమాలు మరియు సమావేశాలను నిర్వహిస్తాయి, ఇక్కడ మీరు ఏమి చేస్తున్నారో అర్థం చేసుకునే వ్యక్తులను మీరు కలుసుకోవచ్చు. వృత్తిపరమైన నెట్వర్క్లు మీ కెరీర్కు సంబంధించిన మద్దతు మరియు సలహాలను అందించగలవు. ఇతర నిపుణులతో నెట్వర్కింగ్ కూడా కొత్త అవకాశాలను తెరుస్తుంది మరియు మీరు మరింత కనెక్ట్ అయిన అనుభూతికి సహాయపడుతుంది. దశ 4: సానుకూల వైఖరిని కొనసాగించండి మరియు మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం స్థితిస్థాపకతకు కీలకం. మీరు ఎందుకు మారారు మరియు మీరు సాధించాలనుకుంటున్న దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. గల్ఫ్ దేశంలో నివసించే అవకాశాలు మరియు అనుభవాలను మీకు గుర్తు చేసుకోండి. మీ విజయాలు ఎంత చిన్నవి అయినా జరుపుకోండి మరియు కొనసాగించడానికి వాటిని ప్రేరణగా ఉపయోగించండి. సానుకూలంగా ఉండటం మరియు మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం సవాళ్లను మరింత సమర్థవంతంగా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది. సవాళ్లను ఎదుర్కోవడం మరియు గల్ఫ్లో ప్రవాసిగా నిలదొక్కుకోవడంపై నేటి వీడియో కోసం అంతే. మీరు ఎదుర్కొనే ఏవైనా అడ్డంకులను అధిగమించడానికి ఈ దశలు మీకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే దిగువన వ్యాఖ్యానించండి. గల్ఫ్ దేశాలలో వృత్తిని నిర్మించుకోవడంపై మరిన్ని వీడియోల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.